శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ సాయి తండ్రి నీ కోసమే నువ్వు ఊహించిన శుభవార్త తీసుకొచ్చాను. ఇది విన్నావంటే తప్పకుండా ధన్యవాదాలు బాబా అని చెప్తావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీ కోసమే ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్త తీసుకొచ్చారమ్మా. అలాగే ఈరోజు ఈ శుభవార్త విన్న తర్వాత తప్పకుండా ధన్యవాదాలు బాబాని చెప్తావు. ఈ సాయికి గురుదక్షిణ కూడా సమర్పించుకుంటావు. మరి ఈ రోజున నీకు వినబడేటటువంటి శుభవార్త దేని గురించో తప్పకుండా ఇప్పుడే తెలుసుకో. బిడ్డ, చిరునవ్వు, మౌనం, ఈ రెండు కూడా గొప్ప ఆయుధాలని తెలుసా? చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం అనేది ఎన్నో సమస్యలకు మన దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండు. నిన్ను కష్టాల్లో పలకరించిన, ఎన్నో సమస్యలు నిన్ను ఎంతగానో చిత్రవతకు గురిచేసేలా చేసినా నువ్వు మాత్రం వాటిని ఏ మాత్రం కూడా జంకవద్దమ్మా. కేవలం చిరునవ్వుతో మాత్రమే వాటిని ఎదుర్కొంటూ ఉండు. ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ఆలోచన నీ మనసులో నిరంతరం ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా, కాలం ఎన్ని పరీక్షలు పెడుతున్నా నీ విజయాన్ని, అలాగే నీ ఆలోచన విధానాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు బిడ్డ. కాబట్టి నువ్వు ఏదైతే దేని గురించైతే సాధించావని కళ్ళకంటున్నావో ఆ కళ్ళన్నీ కూడా బూడిద పాలు కాకుండా ఉండాలంటే, నీ ఆలోచన విధానంలో తప్పకుండా మార్పు రావాలంటే, నీ మనసులో నువ్వు ఏ మాత్రం కూడా భయపడకుండా కేవలం నేను అనుకున్నది తప్పకుండా సాధించగలను, అందులో నాకు విజయం ప్రాప్తిస్తుంది అనే ఆలోచనతో మాత్రమే ఉండు. అలాగే కాలం నిన్ను ఎన్ని పరీక్షలు పెడుతున్నప్పటికీ కూడా, వాటిని ఏ మాత్రం కూడా, ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా వాటిని జయించేటటువంటి శక్తి తప్పకుండా ఆ భగవంతుడు నీకు ఇచ్చే తీరుతాడు. ఏ మానవుడికైనా కానీ కష్టాలు, సమస్యలు కేవలం పరిమితంగా అంటే కొన్ని రోజులు ఉంటే వారికి రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి అంతవరకు, ఆ సమయం వచ్చేంత వరకు మీరు ఎన్ని కూడా తప్పించుకోవాలి అనుకున్నా, వారి ఆలోచన నుంచి బయటపడాలి అనుకున్నా, కాలం అనేది పరీక్షలకి గురి చేస్తూనే ఉంటుంది. ఆ సమయంలో మిమ్మల్ని మీరు దృఢపరచుకోవాలి తల్లి. లేదు బాబా, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి సాధించగలననే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండేవాణ్ణి. అలాగే నాతో పాటు ఉన్నవారికి కూడా నేను ధైర్యాన్ని చెప్తూ ఉండేవాణ్ణి. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ ఉండేవాణ్ణి. కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది తండ్రి, ఇంకా నేను ఈ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలనా అనేటటువంటి ఒక లక్ష్యాన్ని, తప్పకుండా నన్ను చేరుకోగలనా అని ఈ విధమైన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఎన్నో అనుమానాలు నాలో మొదలవుతున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలియడం లేదు తండ్రి. అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటావో అనేటటువంటి ఆలోచనలతో నేను సతమతమైపోతున్నాను తండ్రి. కొన్నిసార్లు అందరినీ విడిచిపెట్టి దూరంగా ఎటైనా పోవాలనిపిస్తుంది. ఎందుకంటే నా సమస్యలు, అలాగే నా కుటుంబ సమస్యలు అలా ఉన్నాయి బాబా. అయినా అవన్నీ నీకు విన్నవించుకునే అవసరం లేదేమో. ఎందుకంటే ఇవన్నీ కూడా సర్వసాధారణమైనవి బాబా. నాకు నీ సమస్యల గురించి తెలియకుండా ఉంటుందా చెప్పు? నేను దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానో నీకు తెలియకుండా ఉంటుందా? నా మనసును చదివిన గొప్ప దైవాన్ని నువ్వు. అలాగే నిరంతరం కూడా నీ నామస్మరణతో రోజు మొదలుపెట్టేటటువంటి నాకు నా గురించి నీకు తెలియదా చెప్పు? నా గురించి పూర్తిగా నీకు తెలుస్తుంది. అయినప్పటికీ నువ్వు మాత్రం ఏ విధమైనటువంటి స్పందన ఇవ్వకపోవడం వల్ల నాలో భయానికి, అంటే నా మనసు ఎంతో భయపడుతుంది బాబా. ధైర్యాన్ని నువ్వు ఎప్పుడైతే కల్పిస్తావో నేను ఎప్పుడు కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటాను. చూడు బాబా, నేను ఎప్పుడు కూడా తప్పకుండా నా లక్ష్యాన్ని ఛేదించాలంటే ధైర్యంతో పాటు నీ అనుగ్రహం కూడా కావాలి.
అలాగే నలుగురిలో నేను ధైర్యంగా నిలబడాలంటే నాలో లేనటువంటి శక్తిని, ధైర్యాన్ని నువ్వు తప్పకుండా అందివ్వాలి. అప్పటి వరకు ఎన్ని సమస్యలు పలకరించినా కూడా నేను ఇలాగే ఉంటానంటే అందుకు కారణం నువ్వే బాబా. నిజంగా ఇంతటి కష్టానైనా సరే తట్టుకు నిలబడనంటే అందుకు నీ సహాయం లేనిదే ఈరోజు నేను ఇలా ఉండలేను కదా. కాకపోతే నా కుటుంబంలో ఉన్న వారి అవసరాలు, అలాగే వారికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. వారు నాపై పెట్టుకున్న ఆశలు నేను ఎక్కడ వమ్ము చేస్తానేమోని భయం వేస్తుంది తండ్రి. ఎందుకంటే నాకు ఎదురయ్యే పరిస్థితులు అలా ఉంటున్నాయి. చూడు బిడ్డ, భగవంతుడు మనల్ని ఏం చేస్తాడులే, ఆయన ఎక్కడ చూస్తాడులే అనుకుంటూ నలుగురిని బాధ పెడుతూ నలుగురిని మోసం చేసేవారు సంతోషంగా ఉంటున్నారు. అలాగే అడ్డదారుల్లో ధనాన్ని సంపాదించి వెర్రవీగుతున్నారు. అలాంటి వారికి లేనటువంటి భయం, అలాంటి వారికి లేనటువంటి ఆందోళన మంచి మనసు ఉన్నటువంటి నీకెందుకు కలుగుతుంది చెప్పు. నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు. అలాగే ఎవరి చెడు కూడా ఎప్పుడు కోరుకోలేదు. ఎప్పుడు కూడా నీ కోసం, అలాగే నీ కుటుంబంలో ఉన్న వారి కోసం, నీ చుట్టూ ఉన్న నీ స్నేహితుల కోసం మాత్రమే ఆలోచించావు. అలాగే ఇప్పటి వరకు అన్ని పనులు కూడా మంచి చేశావు, మంచి దారిలోనే నడిచావు. మరి అలాంటప్పుడు నీకెందుకు ఈ భగవంతుడు అన్యాయం చేస్తాడు చెప్పు. ప్రతి మానవుడికి కూడా కర్మ మార్గం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో పరీక్ష గడియలు వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి. ఆటంకాల రూపంలో, సవాళ్ళ రూపంలో, సమస్యల రూపంలో తారసపడుతూనే ఉంటాయి. ఎవరికైతే వాటిని నిరంతరం కూడా ఎదిరించే సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలు ఒడ్డును చేరుకుంటాయి. కాబట్టి నిరంతరం కూడా నువ్వు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని కష్టాలు పలకరించినప్పటికీ కూడా వాటిని ఎదిరించగలిగే సామర్థ్యం నీలో ఉంది. కాబట్టి కాలం నిన్ను పదే పదే పరీక్షలకు గురి చేసేలా చేస్తుంది. కాబట్టి నీకు ఏ విధమైన పరీక్షా సమయం ఎదురుపడుతున్నా సరే నీ జీవితం అనేది ఒడ్డుకు చేరుకోబోతుంది బిడ్డ. కాబట్టి ఎన్నిసార్లు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో పట్టుదల అనేది నీకు ఎలా ఉంటుందో తెలుసా. ఒక పని మీద చాలా ఇష్టాన్ని పెంచుతుంది. అదే సోమరితనమైనది సులువైనటువంటి పనిని కూడా కష్టతరం చేస్తుంది. నీలో పట్టుదల ఎక్కువగా ఉంది బిడ్డ. అలాగే పని మీద కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉన్నావు. కాబట్టి ఈ రెండూ ఉన్న నీకు విజయం తప్పకుండా వరిస్తుంది. కాలం సహకరించడం లేదు కదా. కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయి అనుకుంటూ నీకు కర్తవ్యం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి ఎప్పుడు కూడా నీ కర్తవ్యాన్ని మర్చిపోకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మంచిగా నీ విజయం అనేది సొంతమవుతుంది. ఈ లోకంలో ఎవరికి ఎవరు కూడా శాశ్వతం కానప్పుడు నీ సమస్యలు, నీ కష్టాలు మాత్రం శాశ్వతంగా ఎలా ఉంటాయని అనిపిస్తుంది చెప్పు. కాబట్టి వాటి గురించి ఆలోచిస్తూ నువ్వు అనవసరంగా బాధను గురి చేసుకోవద్దు బిడ్డ. నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను, నిన్ను జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటాను. ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా సరే తప్పకుండా మారుస్తాను. ఒక మంచి శుభవార్తతో నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ కళ్ళకంటున్నావో ఆ పనిలో మంచి శుభవార్త వినేటటువంటి గొప్ప యోగం అనేది నీకు రాసిపెట్టి ఉంచాను బిడ్డ. నువ్వు చేస్తున్న పనిలో గొప్ప మార్పు అనేది వస్తుంది. గొప్ప ధనలాభం కూడా చూస్తావు. నేను ఎప్పుడు కూడా నీకు అండగా, తోడుగా, ధైర్యంగా, ఒక తండ్రిగా నీ వెనకే ఉంటానని మర్చిపోక బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజైతే మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.